సైక్లింగ్ అనేది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యం బాగా కాపాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ రోజుల్లో యువతరం ఎక్సర్సైజ్ ఏదో కొంతమంది చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేయరు, ఎంజాయ్కి అలవాటు పడుతున్నారు. దాంట్లో ఒక 20% అంటే ఒక 20% ఎందుకో డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, మత్తు పానీయాలకి అడిక్ట్ అవుతున్నారు. లేదంటే ఈ ప్రస్తుతం ఉండే ఈ కాలేజెస్ కూడా పార్టీ జరిగింది లేదా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ జరిగింది అంటే మందు కొట్టి ఎంజాయ్ చేస్తేనే పార్టీ అని ఫిక్స్ అయిపోతున్నారు. యంగర్స్ అంతే, ఎల్డర్స్ అంతే, ప్రతి ఒక్కరూ అట్లా అయిపోతున్నారు. పార్టీ అంటే కంపల్సరీగా మందు ఉండాలా, ఆల్కహాల్ తీసుకోవాలా, అది పార్టీ అనుకుంటున్నారు. అంతే తప్ప భోజనం చేయాలా, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి హోటల్లో అనేది కొంచెం అంటే జనరేషన్ గ్యాప్లో ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. పార్టీ అంటే మందు ఉండాలా అని. ఇకపోతే మనసుకు బాధ కలిగిందని మందు కొట్టడం, ఏదో స్ట్రెస్ అయిందని మందు కొట్టడం, లేదా ఏదో సక్సెస్ అయినామని మందు కొట్టడం, అంటే రకరకాలుగా ఏదో ఒక కారణం చెప్పి మందుకు బానిసలు అవుతున్నారు. ఇకపోతే ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ఈ పార్టీస్ కూడా నైట్ చేసుకుంటున్నారు. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయేసి ఆ నైట్ పార్టీస్ ఎక్కువ అయిపోతున్నాయి. పేరెంట్స్ కూడా ఆ పిల్లలకి చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే కామన్ అయిపోతుంది, 10 గంటలకు వచ్చినా ఎందుకు నాయన 10 అయింది, 9కే రావచ్చు కదా, అర్లీగా రావాలి కదా అనేది లేదు. రెండోది, నైట్ కూడా ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాను అమ్మ ఈరోజు అని చెప్పడం, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు మనకేం అంటే అతిగా గోముగా ప్రేమగా ఎక్కువ పెంచుకోవడం వల్ల కూడా పిల్లలు ఎక్కువ మిస్లీడ్ అవుతున్నారు. సో అంతేకాకుండా ఈ సినిమాలు అనేది కూడా నేను దాదాపు 100% అని చెప్పచ్చు. నా ఉద్దేశంలో 100% సినిమాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ సినిమాలలో వాళ్ళు పబ్ అని కానీ ఇంకో డ్యాన్స్లు ఆడడం కానీ ఎంజాయ్ చేయడం చూసి మేము కూడా ఆ విధంగా చేయాలి కదా అని తయారవ్వడము. ఇకపోతే అక్కడ డ్రగ్స్ తీసుకుంటూ ఆ రేవ్ పార్టీలని ఏదో వాళ్ళు చూపిస్తారు. అది చూసి మేము కూడా ఆ విధంగా ఎంజాయ్ చేయాలి కదా అని అనుకుంటారు. ఈ క్రైమ్స్ అయితే ఏమైపోతున్నాయంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొంతమంది డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడము, అవి బాగా ఎంజాయ్ చేస్తూ చేయడము. ఇక లేనివాడు వాళ్ళతో పోటీపడి ఏ విధంగా డబ్బు సంపాదించాలని అక్రమంగా డబ్బు సంపాదించే మార్గం ఎన్నుకోవడము. సో ఈ విధంగా నేరాలు చేయడానికి కూడా ఒక రకంగా పాల్పడుతున్నారు.